ఇప్పుడు బాగా మరిగింది పులుసు, ఎసరు బాగా మరిగింది. దీనిలోకి ఆ నూకల్ని మెల్లగా వదలాలి, వేసి ఉడకనివ్వాలి. నీళ్లు చాలకపోతే మళ్ళీ వేడి నీళ్ళు మరగబెట్టి కలుపుకోవచ్చు. ఏమంటావమ్మా, నువ్వు వేస్తావా? కొంచెం నీళ్ళైనా కడుగుతావా? పలచనైనా పర్వాలేదు కదా. ఇది వాముజావ రెండవ పార్ట్, సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. అంటే మధ్యలో మరగడానికి టైం పట్టింది కదా, అందుకే గ్యాప్ తీసుకున్నాం. సెకండ్ పార్ట్గా చేస్తున్నాం. దీని మీద ఏంటమ్మా, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, నెయ్యి. నెయ్యి ఉంది కదా పైన, నెయ్యి వేయి. కాదు, ఆ పైన నెయ్యి ఉంది కదా. ఇదో తీసాను నేను, బయట పెట్టాను, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఓకే, కిందనా ఫ్రీజరా? కింద పెట్టావా? అందుకే 3 వేయమన్నా. అది పెద్ద టేబుల్ స్పూన్ కాదు, చిన్న స్పూన్. ఓకే, హాఫ్ స్పూన్. చాలా ఇంకా సరిపోతుందా? తెలిసింది, ఎప్పుడు ఉద్యోగంలో పడి వంటలు అవి పట్టించుకోలేదు. వేస్ట్. చూస్తాను. సో ఇది ఉడికిపోయాక ఇంకా అయిపోయినట్టేనండి. అన్నం ఇందులో నూకలు ఉడికిపోయాక అయిపోయినట్టే. సో దిస్ ఇస్ ద రెసిపీ ఫర్ వాముజావా ఇన్ విశాఖపట్నం జిల్లా. వెరీ వెరీ హెల్దీ. ఇందులో చూస్తున్నారు కదా, టర్మరిక్ ఉంది, జింజర్ ఉంది, గార్లిక్, వెల్లుల్లి ఉంది, అల్లం ఉంది, వాము ఉంది. ముఖ్యంగా వాముజావ అని పేరు అందుకే. జీర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు అన్నీ కూడా ఉన్నాయి. చాలా హెల్దీ. మనం ఎప్పుడైనా ఇంట్లో కూర, చారు, పప్పు ఇవన్నీ చేసుకునే ఓపిక లేకపోయినా పిల్లలకి వీకెండ్స్ లో పెట్టడానికి అట్లీస్ట్ చెప్పమ్మా.